ఈ కొత్తిమీర టమాటా పచ్చడి ఒక్కటి ఉంటే చాలండి. అన్నంతో, అలానే ఇడ్లీ, దోసలు అని మాత్రమే కాకుండా ఏ టిఫిన్స్‌తో అయినా తినొచ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది. పైగా ఒక్కసారి చేసి పెట్టుకుంటే 4, 5 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి చేసుకోవటానికి ఆవాలు, మెంతులు లో ఫ్లేమ్‌లో దోరగా వేయించి చల్లారాక మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. పుల్లని టమాటాలు, కొత్తిమీరని చక్కగా క్లీన్ చేసి అసలు తేమ లేకుండా నీడలోనే ఆరబెట్టాలి. తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి కాస్త గ్రైండ్ చేసుకోవాలి. తరువాత చింతపండులో పిక్కలు, పీచు ఏవైనా ఉంటే తీసివేసుకోండి. అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసి కాస్త బరకగా ఉండేట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా వేడయ్యాక పోపు దినుసులు, వెల్లుల్లి వేసి ఇవి చక్కగా వేగాక ఫ్లేమ్‌ని తగ్గించి ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి ఇవి కాస్త వేగాక ముందుగా గ్రైండ్ చేసిన టమాటా, కొత్తిమీర పేస్ట్, ఇంగువ వేసి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. తరువాత గ్రైండ్ చేసిన ఆవాలు, మెంతుల పొడి వేసి చక్కగా కలిపి దించేసి పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ జార్‌లో స్టోర్ చేసుకోవాలి.